భారత్ తన అణ్వాయుధ సంపత్తిని ఆధునీకరిస్తుందా? చైనా మొత్తాన్ని లక్ష్యంగా చేసుకొని అణ్వాయుధ క్షిపణిని రూపొందిస్తుందా? ఈ ప్రశ్నలకు అవుననే సమాధానం చెబుతున్నారు అమెరికాకు చెందిన అణ్వాయుధ నిపుణులు. ఇన్నాళ్ళు పాకిస్తాన్ విషయంలో అప్రమత్తంగా వ్యవహరించిన భారత్ చైనాతో నెలకొన్న తాజా పరిస్థితుల దృష్ట్యా డ్రాగన్ కంట్రీపై దృష్టి సారించిందని చెబుతున్నారు. ఈ మేరకు భారత్ అణుశక్తి సామర్థ్యానికి సంబంధించి ఇండియన్ న్యూక్లియర్ ఫోర్స్ 2017 పేరుతో అమెరికా అణ్వాయుధ నిపుణులు హన్స్ ఎం క్రిస్టెన్సన్, రాబర్ట్ ఎస్ నోరిస్ డిజిటల్ జర్నల్ ఆఫ్టర్ మిడ్నైట్ లో ఆసక్తికర కథనం రాశారు. భారత్ తన అణ్వాయుధ సంపత్తిని ఆధునీకరిస్తుందని, చైనా మొత్తాన్ని లక్ష్యంగా చేసుకుని ఓ అణ్వాయుధ క్షిపణిని అభివృద్ధి చేస్తుందని, దీనిని చైనాకు చాలా దూరంగా ఉన్న దక్షిణ భారతం నుంచి కూడా ప్రయోగించవచ్చునని చెప్పారు. భారత్కు 150 నుంచి 200 న్యూక్లియర్ వార్ హెడ్లను తయారు చేసేందుకు సరిపడా 600 కేజీల ప్లూటోనియం ఉందని, కానీ ఇప్పటి వరకు 120 నుంచి 130 వార్ హెడ్లు మాత్రమే సిద్ధం చేసిందని అన్నారు. పలు కొత్త అణ్వాయుధ వ్యవస్థలను భారత్ అభివృద్ధి చేస్తుందని, ప్రస్తుతం భారత్ వద్ద 7 అణుసామర్థ్యం కలిగిన వ్యవస్థలు ఉన్నాయని, అందులో 2 ఎయిర్ క్రాఫ్ట్లు, 4 భూతల ఖండాంతర క్షిపణులు, 1 సముద్ర ఉపరితల ఖండాంతర క్షిపణి అని వారు పేర్కొన్నారు. ప్రస్తుతం మరో 4 వ్యవస్థలను భారత్ అభివృద్ధి చేస్తుందని, ఇందులో సుదూర లక్ష్యాలను ఛేదించగల భూ ఉపరితల, సముద్ర ఉపరితల క్షిపణుల తయారీ కీలక దశలో ఉందని, రానున్న దశాబ్ద కాలంలో వీటిని మోహరించే అవకాశం ఉందని స్పష్టం చేశారు. ప్రస్తుతం రూపొందిస్తున్న క్షిపణుల కోసం భారత్కు మరిన్ని వార్ హెడ్లు కావాల్సి ఉంటుందని పేర్కొన్నారు. అగ్ని 1ని ఆధునీకరించి 2000 కిలోమీటర్ల దూరంలో లక్ష్యాలను ఛేదించగలిగేలా అగ్ని 2ను భారత్ అభివృద్ధి చేసింది. అగ్ని 2తో చైనాలోని పశ్చిమ, దక్షిణ, మధ్య భూభాగాలను టార్గెట్ చేయవచ్చు. ఇక అగ్ని 4ను ఈశాన్య రాష్ట్రాల నుంచి ప్రయోగిస్తే బీజింగ్, షాంఘైతో పాటు చైనా మొత్తాన్ని సులువుగా టార్గెట్ చేయవచ్చు అని వెల్లడించారు. ఇవి కాక భారత్ తాజాగా ఖండాంతర క్షిపణి అగ్ని 5ను 5000 కిలోమీటర్ల సామర్థ్యంతో అభివృద్ధి చేస్తుందని, ఈ ఖండాంతర క్షిపణిని చైనాకు చాలా దూరంలో ఉన్న దక్షిణాది నుంచి ప్రయోగించినా కూడా చైనా మొత్తాన్ని లక్ష్యంగా చేసుకోవచ్చని అమెరికా నిపుణులు అభిప్రాయపడ్డారు. ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మీ మిత్రులందరికీ షేర్ చేయండి. మా తెలుగు కిరణం టీవీని సబ్స్క్రైబ్ చేయండి.